కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన స్వామివారు ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజయ స్వామివారి ట్రస్టు శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠం అనే ట్రస్టు. ఈ ట్రస్ట్ తరపున మనకి ప్రతి నెల అందుతున్న కోసం పత్రిక శరణ్య. ఈ శరణ్య పత్రిక 1997లో ప్రారంభించబడింది. మొదట్లో ద్వైమాసికంగా వచ్చిన ఇప్పుడు మాసికంగానే ప్రతి నెల మనకి కోసం మన చేతికి అందుతోంది. ఇందులో మన ఆచార్యుల రచనలతో పాటు సంప్రదాయ విశేషాలన్నింటినీ కూడా చక్కని రచనలుగా మనం చదువుకుంటున్నాం. అందరికీ అర్థమయ్యే రీతిలో సులభమైన పదాలతోటి విషయాల్ని అందించడం మన పత్రిక యొక్క ప్రత్యేకం. ఈ శరణ్య పత్రిక మన ఆచార్యుల మనోపుత్రిక. భగవత్ సాక్షాత్కారం అనే దాన్ని ఇప్పుడు మనం ఆచార్య రచించినటువంటి గ్రంథ వైభవాన్ని మనం ప్రతి నెల చదువుకుంటున్నాం. తిరువిరత్తం, నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువిరత్తం సారాన్ని మన స్వామివారు చాలా అందంగా అనుభవించే రీతిగా మనకి అందిస్తున్నారు. అలాగే శరణ్య పత్రికలోనే శ్రీమతి దొంతుల సచ్చి గారు కూడా మే నెల 2025 మే నెల పత్రికలో ఒక వ్యాసాన్ని మనకి అందించారు. 6 మాసాలు శీర్షికగా, అంటే సిరీస్గా మనకి వచ్చింది, సీరియల్గా. దీన్ని మనం ఆడియో బుక్గా చేసుకుందాం. నవంబర్ 2025 సంవత్సరంలో అంటే నెక్స్ట్ వచ్చే నెలలోనే మన స్వామివారి పరమాచార్య స్వామివారి యొక్క శత జయంతి మహోత్సవం. దానికి అందరూ కూడా శిష్యులు, తెలిసిన వారందరూ కూడా తమ అక్షర నీరాజనాన్ని సమర్పించారు, వ్యాసాలుగా శరణిలో అందించారు మనకి. అలాగే మన ట్రస్ట్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి దొంతుల సత్య గారు కూడా స్ఫూర్తి పొందుదాం అనే పేరుతోటి వ్యాసాన్ని అందించారు. దానిని మనం ఆడియో బుక్గా చేసుకుందాం. సరేనా? విందామా? రండి. నవంబర్ 2025లో రమణీయమూర్తులు, వాత్సల్య పరిపూర్ణులు అయిన మన ట్రస్ట్ పరమాచార్యులు శ్రీ ఊవే శ్రీమాన్ కల్వపూడి శరణ్యాచార్య స్వామివారి శతజయంతి మహోత్సవ శుభ సందర్భంగా మన శ్రీ జిఆర్ స్వామివారికి పంచ సంస్కారములను కటాక్షించిన వారు శ్రీ ఊవే శ్రీమాన్ కల్వపూడి శరణ్యాచార్య స్వామివారు. అందువలన వారు మనకి మన ట్రస్ట్ శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠంకి పరమాచార్యులు అయినారు. వారు 1925 కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలో అవతరించారు. 22/11/2004 కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మన ఆశ్రమం నుండి పరమపదానికి వేయించేశారు. పరమాచార్య స్వామివారితో నాకున్న పరిచయం చాలా స్వల్పం. ఆశ్రమంలో ఒక 2 నెలలు, బదిలీలో 2 నెలలు, అలా మొత్తం మీద ఒక 6 నెలలు వారిని సేవించుకునే భాగ్యం లభించింది, అంతే. ఆ స్వల్ప సమయంలో చాలా విషయాలు వారి నుండి నేర్చుకున్నాను. అంత కొంచెం సమయంలో అన్ని విషయాలు నేర్చుకోవడం ఎలా అంటారా? ఎలా అంటే, వారు శ్రీవచనభూషణలో చెప్పిన సదాచార్య లక్షణాలన్నీ రాసిపోసినట్లు ఉండేవారు. ఔదార్యము, ధీరత్వము, పరమ సాత్వికత, ధర్మచింతన, నియమవర్తన, సౌశీల్యము వంటి అనేక కళ్యాణ గుణములు కలిగిన పరమ శాంతులు, దాంతులు వారు. కోపమే ఎరుగని వారు. ఒక మడి నిండా నీరు నింపితే ప్రక్కమడికి ప్రత్యేక నీరు పెట్టకపోయినా ఈ తేమ దానిలో చిమ్మి ఎండిపోకుండా ఎలా ఉంటుందో, అలా భక్తి, జ్ఞానం, వైరాగ్యం లేని వారికి కూడా ఉన్నవారితో సహవాసం వలన స్వరూపం, అంటే వారి యొక్క శేషత్వం వాడిపోకుండా ఉంటుందట. అలా వారితో ఉన్నది కొద్ది పరిచయం అయినా ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను. వారితో పరిచయం స్వల్పమే కానీ వారి వంశస్థులతో గత 25 సంవత్సరాలుగా కలిసి ఉండే భాగ్యం లభించింది. భాగ్యం ఏమిటంటారా? వారు నిత్యం భగవత్ కైంకర్యంలోనే ఉంటారు. వేరే ఆలోచనలు చాలా తక్కువ. ఒకరు అక్షరాల మాలలను సమర్పిస్తారు, మరి ఒకరు నిత్య నైవేద్యాలు, వస్త్రాలు చూస్తారు, ఇంకొకరు అర్చనలు, ఉత్సవాలు చేస్తారు. ఇలా కైంకర్యమే నిత్యం వారి పని. పరమాచార్య స్వామి వారికి శిష్యులు రాశి తక్కువైనా వాసిలో చాలా ఎక్కువ.
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లుగా మన స్వామివారి లాంటి వారు ఒక్కరున్నా చాలు కదా. వారి శతయ జయంతి ఉత్సవాల సందర్భంగా వారి కుటుంబ సభ్యుల నుండి తెలుసుకున్న వారి అనుష్ఠాన విశేషాలను స్మరించుకుందాం. అలా స్మరించుకొని స్ఫూర్తి పొందడమే కదా మనం వారికి చేయగలిగే కైంకర్యం. శ్రీ పరమాచార్య స్వామి వారి పెరుమాళ్ళు ప్రపన్నత అయిన మూర్తులు. తెన్నరంగం పొన్నడి, గోదాదేవి చేర్తి, శ్రీమూర్తులు, పూర్వాచార్యుల తిరువడిగళ్ళు, దివ్యదేశ పెరుమాళ్ళ అభయహస్తములు, శ్రీకోశములు ఆరాధనలో ఉండేవి. శ్రీ పరమాచార్య స్వామివారు తమ ఆరాధనామూర్తులకు వస్త్రములు సమర్పించేవారు కాదు. పెరుమాళ్ళు సహజంగా కవచాది వస్త్ర ఆభరణములతో అవతరించారని భావించేవారు. తిరువారాధన ప్రారంభంలోనే, అనగా నైత్యానుసంధానం తర్వాత ప్రాబోధకిగా తిరుప్పల్లాండు, తిరుప్పళ్ళేషుచ్చి, తిరుప్పావై, కరవేగల పాసురం చివరి వరకు అనుసంధానం చేసేవారు. ఆ తర్వాత కోయిల ఆళ్వార్ల కవాటోద్ఘాటనము అంటే తలుపులు తెరవడం చేసేవారు. తిరుక్కార్తి రోజులలో ఉపదేశరత్నమాల, మున్నోరు మొజింద పాసురం చివరి వరకు అనుసంధానం చేసేవారు. ధనుర్మాసంలో పొంగలి ఆరగింపు అయిన తర్వాత తిరుప్పళ్ళి చుచ్చి, తిరుప్పావే సేవాకాలం చేసేవారు. అర్చన చేసేటప్పుడు ప్రతి అష్టోత్తరమునకు కేశవాది చతుర్వింశతి విభవనామములు సంపుటి చేసేవారు. అనగా అష్టోత్తరమునకు ముందు, 2 అష్టోత్తరముల మధ్య, అన్ని అష్టోత్తరములు పూర్తయిన తర్వాత కూడా అనుసంధించేవారు. సాధారణంగా రామ, కృష్ణ, లక్ష్మీ అష్టోత్తరములతో అర్చన చేసేవారు. తెన్నరంగం పొన్నడి పెరుమాళ్లకు రోజు సాదం అంటే శుద్ధాన్నం ఆరగింపు చేయవలనన్న నియమం ఉంది. ఎంతో కొంత పక్వ పదార్థాన్ని విధిగా ఆరగింపు చేసేవారు. సాధ్యమైనంత వరకు పండ్లు, పాలు, పెరుగు కూడా ఆరగింపు చేసేవారు. శ్రీమూర్తులు మాత్రమే ఆరాధనలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు పక్వమే ఆరగింపునకు సిద్ధం చేసేవారు. శ్రీమూర్తులు మాత్రమే ఉన్నప్పుడు పక్వము నివేదించుటకు అనవకాశమైనచో పండ్లు, పాలు మాత్రం ఆరగింపు చేయవచ్చును అని చెప్పేవారు. బాలభోగ మంగళాశాసనము, రాజభోగ మంగళాశాసనం అని వేరుగా ఉండేది కాదు. ఒకటే మంగళాశాసనం. అది రాజభోగం అయిన తర్వాతే. ఏదైనా కారణం వలన రాజభోగ ఆరగింపులు సిద్ధమవడం ఆలస్యమైతే అవసర నైవేద్యంగా అపక్వ పదార్థాలు అంటే పండ్లు, పాలు వగైరా ఆరగింపు సమర్పించి తమ నిత్యపారాయణ చేసుకుంటూ ఉండేవారు. రాజభోగములు ఆరగింపైన తర్వాత మంగళాశాసనము, పవళింపు ఉండేవి. మంగళాశాసనములో చామర ఉపచారము సమర్పిస్తూ తిరుప్పావై, ఇరామానుసనుత్తందాది సాత్తుపాశ్రములు విన్నపం చేసి పల్లాండు, తర్వాత ఉపదేశరత్నమాల సాత్తుపాశ్రములు విన్నపం చేసేవారు. మనం పెరుమాళ్ళకి ఆరగింపు సమర్పించేటప్పుడు యా ప్రీతిహి అనే శ్లోకం చదువుతాం కదా. పరమాచార్య స్వామివారి తిరువారాధనలో ఆరగింపు సమయంలో కొన్ని శ్లోకాలు విశేషంగా చదివారట. వాటిని రాబోయే సంచికలో వివరంగా తెలుసుకుందాం అని మే నెల 2025వ సంవత్సరం శరణ్య పత్రికలో మనకి చెప్పారు. సచ్చిగారు మనకు అందించారు. ఆ తర్వాత మే నెల తర్వాత జూన్ నెల శరణ్యలో స్ఫూర్తి పొందుదాం అనే పేరుతోటే దాని కంటిన్యూషన్ మనకి ఇచ్చారు. పరమాచార్య స్వామివారు ఆరగింపు సమయంలో కొన్ని శ్లోకాలు విశేషంగా విన్నపం చేసేవారు. ఆరాధన ప్రారంభంలో ఎలా అయితే అమర్యాద అనే శ్లోకంతో నైత్యానుసంధానం చేస్తామో, అంటే మన తాలూకు తక్కువదనాన్ని చెప్పడం, అలాగే ఆరగింపు సమయంలో కూడా స్వామి నేనింత తక్కువ వాణ్ణి అని, నేను సమర్పించిన వస్తువు తీసుకోవడమా అని సందేహించకుండా ప్రీతిగా స్వీకరించు అని ఈ క్రింది శ్లోకంతో ప్రార్థించేవారు. అసత్యం అశుచం నీచం అపరాధైక భాజనం అల్పశక్తిం అచైతన్యం అనర్హం పృచ్ఛకర్మణి దోషాకరం దురాత్మానం మామేవం పరిచింతయన్ మత్సమర్పితత్ ఇచ్చేతత్ నత్వమర్హసి ఉపేక్షితం. మత్సమర్పితం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూసినట్లయితే, అసత్యం అబద్ధాలు చెప్పేవాడిని, నిజాయితీ లేనివాడిని, ఏదో ఒక మిషతో ఆరాధనని కృశింపచేసుకునేవాడిని. అశుచం అపరిశుద్ధుడిని, అంటే బాహ్యశుద్ధి లేదు, అంతర్గతమైన శుద్ధి అసలే లేదు, కామ క్రోధ లోభ మతమాత్సర్యాలతో నిండిపోయి ఉన్నవాడిని. నీచం నీచుడిని, చాలా తక్కువ స్థాయి వాడిని, జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ దానిని కూడా గుర్తించలేని వాణ్ణి. అపరాధైక భాజనం పాపాలకు నిలయమైన వాణ్ణి, నిరంతరం తప్పులు చేసేవాణ్ణి, అన్ని శాస్త్ర మర్యాదలను అతిక్రమించేవాడిని, భాగవత ఆచార్య అపరాధాలను చేసేవాడిని. అల్పశక్తిం తక్కువ శక్తి కలవాడిని,
రజోగుణం తమో గుణాల వలన బలహీనుణ్ణి. అచైతన్యం, చైతన్యం లేనివాడిని, మందబుద్ధిని, నీ కళ్యాణ గుణాలను వైభవాన్ని పూర్వాచారులు వర్ణించి చెప్పినవి విన్నా ఏమాత్రం స్పందన లేనివాడిని. అనర్హం భృత్యకర్మణి, నేను నీ సేవ చేయడానికి పనికిరాని వాడిని. నువ్వు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడివి, సర్వశక్తిమంతుడివి, కళ్యాణ గుణాకరుడివి. అలాంటి నీ సేవకు ఏ విధంగానూ అర్హత లేనివాడిని. దోషాకరం దురాత్మానం, దోషాలకు నిలయమైన వాడిని, దుష్ట స్వభావం కలిగిన వాడిని అంటూ మన తక్కువతనాన్ని భగవంతుడి ముందు ఉంచాలి. మనలోని లోపాలను స్పష్టంగా ఒప్పుకోవాలి అని ఈ శ్లోకం మొదటి భాగంలో మనకి తెలుస్తుంది. ఇక రెండవ భాగంలో మామేవం పరిచింతయన్ అని, ఈ విధంగా నా గురించి నువ్వు భావించి, మత్సమర్పితం ఇత్యేతత్, నీ దయవలన నాచే సమర్పించబడినది ఇది అని, నత్వమర్హసి ఉపేక్షితుం, నీవు దానిని ఉపేక్షించడానికి వీల్లేదు సుమా, తప్పకుండా స్వీకరించే తీరాలి. ఓ దేవాదిదేవా, నేను అసత్యవంతుడిని, అపరిశుద్ధుడిని, నీచుడిని, పాపాలకు నిలయమైన వాడిని, బలహీనుడిని, ఆధ్యాత్మికంగా మందబుద్ధిని, నీ సేవకు అనర్హుణ్ణి, మరియు దుష్ట స్వభావం కలవాడిని అని నీవు భావించినప్పటికీ నేను నీకు, అంటే నీ దయవలన ఏదైతే సమర్పించానో దానిని మాత్రం దయచేసి నా లోపాలను చూడకుండా స్వీకరించు అని పెరుమాళ్ళను ప్రార్థించే శ్లోకం ఇది. మనం ఏ విధంగా ఉండాలో, భగవంతుడు ఎలా ఉంటాడో విశేషంగా చెప్పే శ్లోకం ఇది. మనం మనలోని బలహీనతల్ని గుర్తించి వాటిని వినయంగా విన్నపం చెయ్యాలి. నా యోగ్యతను కాదు సుమా, నా సమర్పణలో గల నిజాయితీని చూడమని స్వామిని ప్రార్థించాలి. మనం ఎవరమైనా ఏది సమర్పించినా, అంటే నైవేద్యం కావచ్చు, పారాయణ కావచ్చు, జపం కావచ్చు, హోమం కావచ్చు, చిన్న సేవ కావచ్చు, మనస్సు కావచ్చు, ఆ సమర్పణ ప్రేమతో ఉండాలి. దానిని భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు అని నమ్మకం ఉండాలి. మనం ఎంత వినయంగా ఉంటామో మనపై భగవంతుని కృప అంత ఎక్కువగా ఉంటుందని తెలియచెప్పే శ్లోకం ఇది. వినయం భక్తికి ముఖ్య లక్షణం. ఎన్ని రకాలు సమర్పించాం, లేదా ఎంత ఖరీదైన పాత్రలో సమర్పించాం అన్నదానికన్నా ఎంత వినయంతో సమర్పించామన్నదే ముఖ్యం. మన అర్హతని అనుసరించి కాకుండా మన మనస్సులోని ప్రేమను అనుసరించి భగవంతుడు మన సమర్పణని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణ అనంతమైనది, అది మనలను ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉంటుంది అని భగవంతుడి పట్ల నమ్మకాన్ని కలిగించే శ్లోకం ఇది. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా పరమాత్మ నొక్కి చెబుతాడు. ఎవరు నాకు అత్యంత ప్రీతితో తులసి వంటి పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, నీటిని కానీ సమర్పిస్తున్నారో అట్టి శుద్ధితో కూడిన మనస్సు కలవాని భక్తి సమర్పణను నేను స్వీకరిస్తాను అని. అంటే పరమాత్మ భక్తి సమర్పణనే చూస్తాడు కానీ వస్తు సమర్పణను చూడడు. ఇక్కడ శుద్ధి అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా సమర్పించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నీ సమర్పించాలా అంటే అవసరం లేదు. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా పరీక్షించడానికి వచ్చిన దూర్వాస మహర్షి ఆకలి తీర్చడానికి ద్రౌపది కృష్ణుడికి అక్షయ పాత్రలోని ఒక చిన్న కూరాకు ముక్క సమర్పిస్తుంది. గజేంద్రుడు మొసలి వలన తనకు ప్రాణాపాయం తప్పదని గ్రహించి తొండంతో ఒక తామర పుష్పాన్ని పట్టుకుని దానిని సమర్పించాలని ఆశపడ్డాడు. శబరి ఫలాల్ని సమర్పించింది. రంతిదేవుడు సుదీర్ఘ ఉపవాసం తర్వాత పారణ చేయబోతూ ఉండగా పరీక్షార్థం వచ్చిన భగవంతుడికి నీటిని సమర్పిస్తాడు. ఇలా ప్రీతితో మనం ఏం సమర్పించినా పరమాత్మ స్వీకరిస్తాడు. మనం ఏం సమర్పించామో అని కానీ, మనం ఎవరమో అని కానీ చూడడని పై ఉదాహరణల వలన మనకి తెలుస్తోంది. మన సమర్పణలో వినయమే ప్రధానం. బలిచక్రవర్తి సమర్పణలా ఉండకూడదు మన సమర్పణ. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై అంటూ అంత గొప్ప పరమాత్మ చేయి క్రిందది కావడము, నా చేయి పైది కావడం ఎంత అదృష్టం, ఎంత మేలు అనుకున్నాడు బలి. సమస్తం సమర్పించినా వినయంతో సమర్పించలేదు. అందుకే అతని సమర్పణ రాణింపుకి రాలేదు. భగవంతుడికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ప్రీతిగా భోజన పదార్థాలు ఏర్పాటు చేశారో అవన్నీ ఒకసారి గుర్తు చేసి వారు ఎలా సమర్పించారో ఇప్పుడు నేను కూడా అలాగే సమర్పిస్తున్నాను అని భావించి వీటిని స్వీకరించు అని అర్థం వచ్చే ఈ క్రింది శ్లోకాన్ని ఆరగింపు సమయంలో పరమాచార్య స్వామి వారు తప్పకుండా విన్నవించేవారట.
కౌసల్యా కల్పితం గేహే కాననే లక్ష్మణార్పితం పంపాయాం సవరీ దత్తం భరద్వాజార్పితం చయత్ నవనీతం ఘృతం క్షీరం వ్రజేత్ స్వయమార్జితం యద్దత్తం యజ్ఞపత్నీభిః యత్ మహేంద్రేణ కల్పితం యదర్పితం కుచేలేన యద్యత్ విదురకల్పితం అన్వధ్యానాధార్య యామునాచార్య యతీశ్వర సమర్పితం త్వన్మహిమ్నోనురూపం యత్ప్రియాణాంచ యత్ప్రియం తథా తథా స్వసంకల్పాత్ కల్పయదు ఇదమేవ హి. ఒక శ్లోకం నేర్చుకున్నాం, ఇది రెండో శ్లోకం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఈ శ్లోకం మొదటి 2 పాదాల్లో రామాయణంలో ఘట్టాలని ప్రస్తావించారు. భగవంతుడు అనేక అవతారాలను స్వీకరించినా రామావతారం వరకు ఆయన ఆరగించిందే లేదు. దశావతారాల్లో మొదటివి అయిన మత్స్య కూర్మ అవతారాల్లో నీళ్లలో ఉండి బరువును మోయడమే సరిపోయింది. ఇక భోజనానికి అవకాశం ఏది? వరాహ నరసింహావతారాల్లో ఇలా అవతరించడం, అలా దుష్ట సంహారానికి సిద్ధపడిపోవడంతో ఆరగించడానికి సమయం ఏది? అమ్మ నాన్న ఇల్లు వాకిలి లేనే లేవు ఈ 4 అవతారాల్లో. అమ్మయ్యా, అదితి కశ్యపులు అమ్మా నాన్నలుగా ఉన్నారు, ఈ అవతారంలో అయినా ఏమైనా ఆరగిద్దాం అని వామనావతారంలో అనుకుంటే పుట్టగానే ఉపనయనం వయసు వచ్చేసింది. పాలబువ్వల గోరుముద్దల బాల్యం లేనేలేదు. ఉపనయనం చేసేసి దేవతలు తలా ఒకటి చేతిలో పెట్టి భిక్షాపాత్ర ఇచ్చి మరీ బలిచక్రవర్తి దగ్గరికి పంపించేశారు. వారి కంగారు వారిది, ఇంకా ఆరగించే తీరికేది? అందుకని మొదటిసారి స్వామి ఆరగించింది కౌసల్య ఇంట్లోనే. కౌసల్య కల్పితం గేహే. కౌసల్య తన ఇంట్లో నీ కోసం ఏమి సిద్ధం చేసిందో అది. కౌసల్య గృహం ప్రత్యేకత ఏమిటంటే, అయోధ్య నగరంలో ఎన్నో మందిరాలు ఉన్నా కౌసల్య గృహం ఆధ్యాత్మిక పరిమాణాలను వెదజల్లుతూ ఉండేదట. కౌసల్య ఎప్పుడూ వ్రతాలు చేస్తూ ఉపవాస దీక్షతో ఉండేదట. హోమం జరుగుతూ ఉండేదట కౌసల్య ఇంట్లో. తెల్లని వస్త్రాలు ధరించి దేవతల కాంతితో ఉండేదట కౌసల్య. పట్టపురాణైనా భోగాల వైపు వెళ్లకుండా ఎప్పుడూ భగవతారాధనలో ఉండేదట. ఆమె ఇంటిలో భోగద్రవ్యాలు కాకుండా హోమద్రవ్యాలు, ఆరాధనా వస్తువులే అధికంగా ఉండేవట. అంతటి గొప్ప గృహం కౌసల్యది. గేహే అంటే అంతరంగం, హృదయం అన్న అర్థం తీసుకుంటే కౌసల్య హృదయం ఎప్పుడూ భగవంతుడైన విష్ణువు పట్ల భక్తితో నిండి ఉండేది. కుమారుడైన రాముని పట్ల ప్రేమతో నిండి ఉండేది. అందుకేనేమో మొదటిసారి ఆమె ఇంట ప్రీతిగా ఆరగించాడు. దాదులు పాలు పట్టినా, అమ్మ చేతి గూరుముద్దలు తిన్నా ఇక్కడే. అలాంటి కౌసల్యాదేవి అంత భక్తి ప్రేమలతో నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అనే ప్రార్థన ఇది. కౌసల్యాదేవి అంత భక్తి ప్రేమలతో నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అనే ప్రార్థన ఇది. కాననే లక్ష్మణ అర్పితం. అడవిలో లక్ష్మణుడు నీకు ఏమి సమర్పించాడో అది. లక్ష్మణుడు శేషత్వానికి ప్రతీక. శ్రీరామునికి సర్వవిధ కైంకర్యాలు తానే చేయాలనుకుంటాడు. అందువల్లనే తాను వనవాసానికి వస్తానని శ్రీరాముని 2 పాదాల్ని పట్టుకుని మరీ ప్రార్థించాడు. రాముడు ఎక్కడ వద్దంటాడేమో అని, నీవు వద్దంటే నీటిలో నుండి బయటపడేసిన చేపలా ప్రాణాలు విడిచేస్తాను అని ప్రార్థించి మరీ శ్రీరాముని వెంట అరణ్యవాసానికి వెళ్తాడు. ఎంతో అంకిత భావంతో సీతారాముల మిథునానికి సేవ చేసుకుంటాడు. ఆ భాగ్యం అయోధ్యలో లభించడం దుర్లభం కదా. ఆ జన్మాంతం శ్రీరాముని సేవలో తరించిన భాగ్యశాలి లక్ష్మణుడు. అలాంటి లక్ష్మణుడు అరణ్యవాస సమయంలో శ్రీరామునికి ఎంతో భక్తితో, ప్రీతితో, శ్రద్ధతో ఆహారాన్ని సమర్పించాడో అలా నీకు సమర్పిస్తున్నాను స్వామి, స్వీకరించు అని ప్రార్థించాలి. పంపాయాం శబరీ దత్తం. పంపానది ఒడ్డున శబరి నీకేమిచ్చిందో అది. శబరి గొప్పతనం అంతా ఆమె ఆచార్య కైంకర్యంలోనే ఉంది. మనకి సంప్రదాయంలో కైంకర్యం 3 దశలుగా ఉంటుంది. మొదటి దశ కైంకర్యం చేసుకోవాలి అని అనుకోవడం, రెండవ దశ అన్ని కైంకర్యాలు చేసుకోవాలి అని అనుకోవడం, మూడవ దశ ఆజ్ఞాపించబడి కైంకర్యం చేసుకోవాలి అని అనుకోవడం. ఒకదానికన్నా ఇంకొకటి ఉత్తమమైనది. ఇందులో 3వ విధమైన కైంకర్యం శబరిది. ఆచార్యులచే ఆజ్ఞాపించబడి శ్రీరామునికి సమర్పించింది. శబరి మతంగ మహర్షి శిష్యురాలు. శ్రీరాముడు చిత్రకూటానికి వచ్చాడని తెలుస్తుంది మతంగ మహర్షికి. శ్రీరాముడు తమ ఆశ్రమానికి వచ్చే వరకు తన శరీరం నిలవదని తెలిసి, శ్రీరాముడు ఇక్కడికి వస్తాడు, అప్పటి వరకు నీవు ఇక్కడే ఉండి శ్రీరామునికి ఆతిథ్యం ఇచ్చి సేవించుకో అని తన శిష్యురాలైన శబరికి ఆజ్ఞ ఇచ్చి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. అలా ఆచార్యులతో ఆజ్ఞాపించబడిన శబరి పంపా తీరమున
ఫలవృక్షములపై పండిన పండ్లను రుచి చూసి ఈ జాతి పండు బాగున్నది అని తలిచి ఆయా జాతుల పండ్లు అత్యంత ప్రేమతో సేకరించి శ్రీరాముని కోసం దాచి ఉంచింది. శ్రీరామునికి మంచి ఆతిథ్యం ఇవ్వాలని దశాబ్ద కాలం పైగా ధ్యానం చేస్తూ పండ్లను సేకరించి దాచి ఉంచి శ్రీరామునికి సమర్పించింది. గుహుని వద్ద ఏమీ స్వీకరించని శ్రీరాముడు శబరి ఇచ్చిన పళ్లను ప్రీతితో స్వీకరించాడు. అంత గొప్ప ఆచార్య నిష్టగల శబరి సమర్పించిన విధంగా నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు స్వామి అని ప్రార్థిస్తూ సమర్పించాలి. భరద్వాజ అర్పితం. భరద్వాజమునికి ఏం సమర్పించాడో అది. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో అనేక మంది మహర్షులను సేవించుకొని ఆతిథ్యం స్వీకరించాడు. వారందరికీ ప్రతీకగా భరద్వాజ మహర్షిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరణ్యవాసం ప్రారంభంలోనూ ఆకర్ణ 2 సార్లు భరద్వాజ మహర్షిని సేవించారు సీతారామ లక్ష్మణులు. మొదటిసారి అరణ్యవాసం ప్రారంభంలో తన దగ్గరికి వచ్చిన శ్రీరామునికి భరద్వాజుడు మధుపర్కము అర్ఘ్యము ముందు సమర్పించి తర్వాత వనంలో లభించే మూలములతోనూ ఫలములతోనూ తయారు చేసిన అనేక రకములైన అన్నరసాలను సమర్పించాడు. అరణ్యవాసానికి మార్గదర్శనం చేశాడు. రాముని మీద ఉన్న వాత్సల్యంతో భరతుడిని కూడా అనుమానిస్తాడు భరద్వాజ మహర్షి. రావణ సంహారం జరిగిన తర్వాత మరలా శ్రీరాముడు సీతాసమేతుడై భరద్వాజముని సేవిస్తారు. అప్పుడు కూడా భరద్వాజుడు శ్రీరాముని ఎంతో వాత్సల్యంతో ఆదరించి వరమిస్తాడు. అయోధ్యకు 3 యోజనముల ముందు వరకు ఆయన ప్రయాణించిన దారి అంతా వృక్షాలన్నీ కాలంతో సంబంధం లేకుండా పుష్పించి తేనె స్రవించి ఫలాలను ఇస్తాయని వరమిస్తాడు. భరద్వాజుడు సమర్పించినంత వాత్సల్యంతో సమర్పిస్తున్నాను స్వామి, స్వీకరించు అని సమర్పించాలి. రామాయణంలో కౌసల్య, లక్ష్మణుడు, శబరి, భరద్వాజ మహర్షి శ్రీరామునికి ఆరగింపు ఏ విధంగా సమర్పించారో తెలుసుకున్నాం. ఇప్పుడు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఏ విధంగా సమర్పించారో మనం తెలుసుకుందాం. యద్దత్తం నవనీతం ఘృతం క్షీరం వ్రజేత్ స్వయమార్జితం యద్దత్తం యజ్ఞపత్నీభిః యత్ మహేంద్రేణ కల్పితం యదర్పితం కుచేలేన యజ్జద్విద్రకల్పితం అన్వధ్వా అనాధార్య యామునాచార్య యతీశ్వర సమర్పితం త్వన్మహిమ్నోనురూపం యత్తత్ప్రయాణం చ యత్ప్రియం తదా తదా స్వసంకల్పాత్ కల్పయతు ఇదం ఏవ హి. పై శ్లోకంలో మొదటి 2 పాదాల్లోనూ రామాయణంలోని కౌసల్య మొదలైన వారు శ్రీరామునికి ఏ విధంగా ఆరగింపు సమర్పించారో తెలుసుకున్నాం. ఈ మిగిలిన పాదాల్లో ఎవరి ఆరగింపు గురించి చెప్పారో మనం తెలుసుకుందాం. నవనీతం ఘృతం క్షీరం వ్రజేత్ స్వయమార్జితం. నందవ్రజంలో నీవు స్వయంగా సంపాదించుకున్న వెన్న, నెయ్యి, పాలు మొదలైనవి ఏవో అవి. శ్రీరాముడు చక్రవర్తి కుమారుడు, చక్రవర్తికి అల్లుడు. స్వయంగా తాను చక్రవర్తి, ఇది కాక లోకానికి ఆదర్శవంతమైన మానవుడి నడవడిక ఎలా ఉంటుందో స్వయంగా ఆచరించి చూపాలి అనుకున్నాడు మర్యాద పురుషోత్తముడు. అందువలన ఎవరు ఎంత ప్రేమగా సమర్పించినా తాను హుందాగానే స్వీకరించాలి. ఆ స్వీకారం అంత రుచిగా అనిపించలేదేమో స్వామికి. కృష్ణావతారంలో తాను స్వయంగా సంపాదించుకుని ఆరగించాలనుకున్నాడు. ఈ స్వయంగా సంపాదించుకోవడం కోసం కూడా 2 రకాలు. ఒకటి దొంగతనం, రెండవది దొరతనం. చిన్ని కృష్ణుడు గోపికల ఇళ్లలో వెన్నలన్నీ దొంగిలించి తిని ఇంటికి వచ్చి ఏమీ ఎరగనట్టు తప్పటడుగులతో తల్లి దగ్గరకు వచ్చి పాలివ్వమని అడుగుతాడు. వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగిందల్లి గదిసి. భాగవతంలో 10వ అధ్యాయంలో 333వ శ్లోకం. వెన్న దొంగతనం సమయంలో గోపికలకి దొరికిపోతే చక్కని చమత్కారంతో జవాబు చెప్పి 10వ స్కందంలో 3 అధ్యాయం అండది జవాబు చెప్పి తప్పించుకుంటాడు. ఒక గోపిక తన ఇంటిలో వెన్నకుండలో చేయి పెడుతున్న కృష్ణుని చూసి, ఓ బాలక, నీవెవరు అని అడుగుతుంది. నేను బలరాముని తమ్ముణ్ణి అంటాడు. వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెడుతున్నావు అడిగింది గోపిక. తల్లి, దూడను వెతకడానికి కుండలో చేయి పెట్టాను, దుఃఖించుకు అని చెప్పాడు కృష్ణుడు. ఇలా కృష్ణుడు వెన్న దొంగతనం చేసే సమయంలో గోపికకు చెప్పిన ప్రత్యుత్తరం జవాబు మనల్ని కాపాడాలని ప్రార్థిస్తారు శ్రీసుకులు, లీలాసుకులు. ఇక బృందావనంలో తానే స్వయంగా ఆవులను మేతకు తీసుకెళ్లి పాలు పితికి దొరతనంగా కూడా పాలు ఆరగించాడు. ఇది కూడా చాలలేదేమో, బ్రహ్మదేవుడు గోపబాలుకలను గోవులను దాచివేసినప్పుడు తానే గోపబాలురందరి రూపాలు ధరించి గోపమాతలందరి దగ్గర పాలు కుడిచాడు. గోపబాలకుల తల్లులు కూడా
చేపు వచ్చి తమ చెన్నులయందు సదా సమంబులై వెడరెడి పాలు నింగుకొను వేడుకనిచ్చిరి అని భాగవతం 10:515 ఉంది. తమ పాలిండ్లలో ఉవ్వెత్తుగా చేపుకు వచ్చిన అమృతంతో సమానమైన పాలను కొడుకు రూపంలో ఉన్న కృష్ణునికి సంతోషంతో త్రాగించారు అంటారు పోతన గారు. ఇవన్నీ చూచి, కృష్ణ, గొల్లల ఇంటి ముంగిళ్ళ యందు తిరుగాడుతావు గాని బ్రాహ్మణులు చేసే యజ్ఞాల ఛాయలకు కూడా రావు, ఆ గొల్లలంటే ఎంత ప్రేమ నీకు అని ఆశ్చర్యపోతారు లీలాసుకులు. అలా నీవు స్వయంగా సంపాదించుకున్న పాలు మొదలైనవి ఎంత ప్రీతితో స్వీకరించావో నేను సమర్పిస్తున్నది కూడా అంత ప్రీతితో స్వీకరించు స్వామి అని ప్రార్థిస్తూ ఆరగింపు సమర్పించాలి. యద్దత్తం యజ్ఞపత్నీభిః, యజ్ఞం చేస్తున్న విప్రుల భార్యలు నీకు ఏమి ఇచ్చారో అది మంచి వేసవి కాలం. చిన్ని కృష్ణుడు గోపబాలుడితో కలిసి బృందావనానికి దూరంగా యమునా తీరంలో గోవులను మేపుతున్నాడు. గోపబాలకులు ఆకలి వేస్తోందని శ్రీకృష్ణుడితో అన్నారు. అప్పుడు కృష్ణుడు, ఈ వనంలో భూసురులు ఆంగిరసం అనే సత్రయాగం చేస్తున్నారు, నా పేరు మా అన్నగారి పేరు చెప్పి ఆ విప్రులను అన్నం అడగండి, వారు పెడతారు అని అన్నాడు. గోపబాలకులు ఆ విప్రుల వద్దకు వెళ్ళి ఆ విధంగా అభ్యర్థించగానే వారు తమ అజ్ఞత వలన శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు అని గుర్తించలేక అన్నం లేదని గోపబాలకులను అదిలించారు. ఆ విషయం శ్రీకృష్ణుడికి వివరించారు గోపబాలకులు. అప్పుడు కృష్ణుడు ఆ విప్రుల పత్నుల దగ్గరికి వెళ్ళి రామకృష్ణులు వనాలకి వచ్చారని చెప్పి అన్నం అడగమంటాడు గోపాల బాలకులను. అలాగే అడుగుతారు గోపాల బాలకులు. ఈ మాటలు విన్న విప్రపత్నులు గోవిందుణ్ణి దర్శించాలని ఉబలాట పడతారు. హృదయాలలో సంతోషం నిండిపోగా భక్ష్యములు, భోజ్యములు, లేహ్యములు, చోష్యములు అనే చతుర్విధ ఆహారాలను, పలు రకాల పానీయాలను, వండిన అన్నాన్ని పాత్రలో నింపుకుంటారు. సాగరుని చేరే నదులలాగా త్వరగా బయలుదేరతారు. బిడ్డలు, పతులు, తోబుట్టువులు వద్దని వారిస్తున్నా మమ్మల్ని అడ్డగించకండి, తప్పుకోండి అని బదులు చెబుతూ శ్రీకృష్ణు దగ్గరికి అన్నం తీసుకుని వెళ్ళి నందనందరిని కన్నులారా దర్శించి తాము తెచ్చిన ఆహారాన్ని ప్రీతితో సమర్పిస్తారు. తన ప్రియమిత్రులతో కలిసి వాసుదేవుడు కూడా అంతే ప్రీతితో దానిని ఆరగించాడు. యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల పత్నులు ఎంత ప్రేమతో నీకు సమర్పించారో అంత ప్రేమతో నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని ప్రార్థించాలి. యత్ మహేంద్రేణ కల్పితం, ఇంద్రుడు నీ కోసం ఏం సిద్ధం చేశాడో అది. త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు నరకుని సంహరించాడు. తర్వాత సత్యభామతో కలిసి స్వర్గానికి వెళ్ళి నరకుడు అపహరించిన ఇంద్రమాత అదితి కొండలాలను తిరిగి ఆమెకు సమర్పించాడు. అప్పుడు ఇంద్రుడు కూడా జనార్దుని యథావిధిగా పూజించి అనేక బహుమానాలు సమర్పించాడు. ఇంద్రుడు సమర్పించిన విధంగా నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని ప్రార్థించాలి. యదర్పితం కుచేలేనా, కుచేలుడు నీకేమి సమర్పించాడో అది. శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు. పేదరికంతో పిల్లలకి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉండేవాడు. అతని భార్య ఉత్తమ ఇల్లాలు. తమ పేదరికం తీరడానికి, బిడ్డలకి ఇంత అన్నం పెట్టడానికి చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని ఆశ్రయించమని భర్తను ప్రోత్సహిస్తుంది. కుచేలుడు కూడా శ్రీకృష్ణుని చూడడం ఇహపర సాధనము అని తలచి కొన్ని అటుకులు ఉత్తరీయపు కొంగుకు కట్టుకుని ద్వారక్క వెళ్ళాడు. శ్రీకృష్ణుడు కూడా కుచేలుణ్ణి ఎంతో ఆదరించి చిన్ననాటి సంగతులు జ్ఞాపకం చేశాడు. అతనికి ఏమీ కోరికలు లేవని, భార్య కోరిక మన్నించి ఇక్కడికి వచ్చాడని తెలుసుకుంటాడు. తన కోసం కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను అడిగి తీసుకుని స్వయంగా విప్పి, అటుకులు నాకు చాలా ఇష్టం అంటూ ప్రీతితో ఆరగించి అతనికి సకల సంపదలను ఇచ్చాడు. కుచేలుడు ఎంత భక్తితో సమర్పించాడో అంత భక్తితో నీకు సమర్పిస్తున్నాను, నీవు అంతే ప్రీతితో స్వీకరించు అని మనం ప్రార్థించాలి. యజ్జత్ విదుర కల్పితం, విదురుడు నీ కోసం ఏమి ఏర్పాటు చేశాడో అది. విదురుడు శ్రీకృష్ణునికి ఆతిథ్యం ఇచ్చిన విషయం మహాభారతం ఉద్యోగ పర్వంలో ఉంటుంది. రాయబారం నిమిత్తం శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. దుర్యోధనుడు, బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన ప్రముఖులు శ్రీకృష్ణుని తమ భవంతులకు విచ్చేసి ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించారు. కానీ శ్రీకృష్ణుడు వారందరినీ కాదని విదురుని మందిరానికి చేరుకున్నాడు. విదురుడు ఆనందపరవశుడై శ్రీకృష్ణునికి అర్ఘ్యపాద్యాలను సమర్పించాడు. పన్నీటి జలకములు ఆడించాడు. షడ్రసోపేతములైన వివిధ భోజ్య పదార్థములను, మధుర భక్ష్యాలను సమర్పించాడు. కర్పూర తాంబూలం సమర్పించాడు. కస్తూరి, పునుగు, జవ్వాది మొదలైన పరిమళ ద్రవ్యాలతో కలిసిన చందనం శ్రీహరి మేనుకు అలది వింజామరతో వీచి దాసానుదాసుని వలె సకల పరిచర్యలు చేశాడు. వాసుదేవుడు
హంసతూలికా తల్పంపై సుఖంగా విశ్రమించగా విద్వాంసులు వీణ వేణు మృదంగాలతో వాసుదేవుడికి అపూర్వ ఉల్లాసాన్ని కలిగించారు. విదురుడు ఎంత భక్తితో ప్రేమతో ఆదరంతో నీకు సమర్పించాడో అదేవిధంగా నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అని ప్రార్థించాలి అని మనకి అందించారు సెక్రటరీ అనేటువంటి, మన ట్రస్ట్ సెక్రటరీ అనేటువంటి శ్రీమతి దొంతుల సచ్చి గారు. ఇంకా ఉంది, మిగిలింది ఇంకొక భాగంలో తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.